అది ప్రజల్లో ఉన్న మాట. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. 1000 రూపాయలు రేటు, అది కూడా మొట్టమొదటి రోజే 1000 రూపాయలంట. ఇదంతా మొట్టమొదటి రోజు కొనేది నువ్వు నేను కొనం కదా, అభిమానులు కొంటారు, అభిమానులు బరాయిస్తున్నారు. ఏం చెప్తాం, మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా 1000 పెంచారు, ఇంకా 2000 పెంచినందుకు సంతోషపడాలి మనం. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి 1000 రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే, ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు. ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో, దాని ప్రొడ్యూసర్ దానయ్య గారు ఏదో సంపాదించుకుంటున్నాడో కాదు నాకు ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీగా ఎందుకు కొడదని టికెట్? మీ ప్రభుత్వం మీరు పెంచేసుకుంటారా? కొద్ది గొప్ప పెంచుకొని తప్పులేదు. 1000 రూపాయల ఏందండి ఇది, నాకు అర్థం కాలేదు. అదేమంటే మా కడుపు మంట అంటారు. ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమీ లేదు. ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం, మాకేమి అభ్యంతరం లేదు. దానయ్యకి దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం. దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి, సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు. మొట్టమొదటి రోజు 1000 రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు. తప్పండి, ఇది అన్యాయం. మీ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, దట్ టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్, ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్. ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో, కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు 1000 రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి. ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా? ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? చెప్పండి. ఈ తప్పు మీరు చేస్తానంటే మేము చేసేదే ఉంది. మీ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది, 164 సీట్లు ఉన్నాయి మీ దగ్గర. అదేంటి 1000 రూపాయలు పెంచినందుకు సంతోషపడాలి, 2000 పెంచలేదని అట్లా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని, అద్భుతంగా ఆడాలని, దానయ్యకి 150 రూపాయల టికెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం. దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ. ఈ దోపిడీ మంచిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదే రకంగా మా జిల్లా అధ్యక్షులు కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే చెలో నంద్యాల కార్యక్రమం, అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఏదైతే ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునిందో ప్రైవేట్ పరం చేయాలనేది, దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి చెలో నంద్యాల కార్యక్రమాన్ని ఈరోజు పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు అడ్డగించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా అన్ని నియోజకవర్గాలు, ఈ పార్లమెంటు పరిధి కొత్త జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాలలో ఉండే వైసీపీ నాయకులను, యువజన విభాగం నాయకులను, విద్యార్థి విభాగం నాయకులను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి 100ల మంది పోలీసులను పెట్టి అడ్డగించడం నిజంగానే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే మేము ఈరోజు చెలో నంద్యాల ప్రోగ్రాం పెట్టింది ఏదో మా స్వార్థం కోసమో, మా పుట్టకూటి కోసమో, మా అవసరాల కోసమో, మా రాజకీయం కోసమో పెట్టినటువంటి కార్యక్రమం కాదు. భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉండే పేద యువకుల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళ బాగోగులను కాపాడడం కోసమే మేము ఈరోజు చెలో నంద్యాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కానీ ఈరోజు కూటమి వాళ్ళు ఎందుకు వీటన్నిటిని కూడా అడ్డుకుంటున్నారంటే గాన ప్రజల్లో వాళ్ళపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది ఏదో ఈ ప్రైవేటైజేషన్ ఒక్కటే కాదు, ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీలపైన కావచ్చు. ఈరోజు ఇదే కర్నూలులోనే చాలా మంది మేము ఏదైనా ప్రెస్ మీట్ పెడితే వెంటనే స్పందించి సిద్ధార్థని కథ చూస్తామని మాట్లాడలేకపోయినారు ఈ మధ్య. కానీ వాళ్ళు స్పందించాల్సింది సిద్ధార్థ రెడ్డి పైన, ఇక్కడ కూర్చునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన కాదు. వాళ్ళు నిజంగానే రాజకీయాలలో 10 కాలాలు ఉండాలనుకుంటే వాళ్ళు స్పందించాల్సింది ఇదే కర్నూలులో ఆడ పోతే కానీ మార్కెట్ యార్డుల్లోనో లేకపోతే రైతు మార్కెట్కి పోతే ఉల్లిపాయలు ఉండేవి, వాటి రేట్ ఎంత ఉందో దానిపైన స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉల్లి రైతులు ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నారు ఈ జిల్లాలో. ఒకవేళ ఉల్లి పంట వేసినా కూడా దాన్ని పాసి మళ్ళీ కొత్త పంట వేసుకుంటున్నారు, రేటు లేదని. ఒక ఉల్లికి మాత్రమే కాదన్నా, టమోటా రైతులు నిన్న కాక మొన్న వాళ్ళు పండించిన పంటను వాళ్ళ కాళ్ళతో వాళ్ళే తొక్కుతున్నారు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పెద్ద పెద్ద బడా నాయకులు కానీ, చోటా నాయకులు కానీ అందరూ కూడా దానిపైన స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు మేము ఎందుకు ఈ చెల్లో నంద్యాల కార్యక్రమం పెట్టినామంటే కదా,
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఇక్కడ ఉండే నాయకుల అవసరమో కాదు దీన్ని అడ్డుకోవడం. ఈ రాష్ట్రంలో ఉండే ఎంతో మంది డాక్టర్లు వాళ్ళు బయటికి వచ్చి స్పందించాల. ఈ ప్రైవేటైజేషన్ వల్ల లాభమా నష్టమా అనేది. ఎందుకన్నా గవర్నమెంట్ కాలేజ్ బెస్టా ప్రైవేట్ కాలేజ్ బెస్టా అనేది మేము ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమే మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తారు. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తే గానీ బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు సీట్ ఎక్కడ అలాట్ అవుతుందన్నా? గవర్నమెంట్ లో అలాట్ అవుతుందా ప్రైవేట్ లో అలాట్ అవుతుందా? గవర్నమెంట్ లో అలాట్ అవుతుంది. ఎవరికైనా తక్కువ మార్కులు వస్తేనో మెరిట్ అంతగా లేకపోతేనో ఫైనల్ గా మిగిలిపోయిన కాలేజీలు ఏమైనా ప్రైవేట్ కాలేజీలలో ఉంటే దాంట్లో సీట్ వస్తుంది కౌన్సిలింగ్ లో. అంటే ఈ దేశంలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమే మనకు గైడెన్స్ ఇస్తుంది. ఏమని? బెస్ట్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ అని. అటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడం ఎంతవరకు న్యాయం? ఉప ముఖ్యమంత్రి ఏమో సినిమా టికెట్ల దొంగగా మారాడు. ఓజీ అనే సినిమాలో సాంకేతికపరమైన ఖర్చు ఓ బాహుబలి లాగనో లేకపోతే మరే ఇతర సినిమాల లాగన భారీగా ఖర్చు పెట్టిన నైపుణ్యపు విలువలు సమాజానికి పనికొచ్చే విషయాలు ఏమన్నా ఉన్నాయా ఆ సినిమాలో? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది? ఎందుకు ప్రజల యొక్క డబ్బులను లూటీ చేస్తున్నారు? సామాన్యులకు ఓజీ అనే సినిమా ఎందుకు అందుబాటులో లేదు? ఓ పక్కనేమో ఈ విధంగా ప్రజల యొక్క ధనాన్ని లూటీ చేస్తూ, ఇంకో పక్కన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన స్వయంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీలను గ్రామ బహిష్కరణ చేస్తే ఒక్క మాట మాట్లాడలేదు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. దారుణాతి దారుణంగా గోదావరి జిల్లాలలో ఎస్సీల మీద దాడి జరుగుతుంటే దాన్ని ఖండించిన పాపాన పోలేదు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. సో సిద్ధాంతపరంగా చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు ఎస్సీలతో సంబంధం లేని వ్యవహారం జరుగుతుంది. కాబట్టి మాకు ఆ రాజకీయ పార్టీల మీద మేము బ్లేమ్ చేయము, ఎందుకంటే అవి మాకు సంబంధించిన పార్టీలు కాదు. మా బాధ్యత మాకు సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆదుకున్న మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవటమే అంతిమ లక్ష్యమని మేము నిర్ణయానికి వచ్చాము. ఆ నిర్ణయంలో భాగంగా ఈ రాష్ట్రంలో 1,00,000 మంది జగనన్న దళిత ఫోర్స్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఆ జగనన్న దళిత ఫోర్సు తన హక్కుల కోసం పోరాడుతుంది. తన హక్కులకు ఎక్కడ భంగం కలిగినా ప్రశ్నిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేటప్పుడు తప్పనిసరిగా ఈ జగనన్న దళిత ఫోర్స్ చాలా ఫోర్స్గా పనిచేస్తుంది. మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవ్వాలి, తీరాలి. చేసి 27,000తో గెలిచినారు. గెలిచి సంకలు గుద్దుకున్నారు. 27,000 గెలిచినా వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ బాయింట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను తిట్టించినారు, వైఎస్ఆర్సీపీని తిట్టించినారు, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు. కరెక్ట్గా 1.5 years తర్వాత అదే నంద్యాలలోనే 35,000తో గెలిచినాం వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే 4 కాలాలు వర్ధిల్లుతారు. యాదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 years అయిపోయింది. అప్పుడే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. ఇది వాస్తవం. జరగబోయేది కూడా ఇదే. నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే, ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచే పుడుతుంది. ఒక డేంజరస్ సిమ్టమ్కు, డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా. మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది.